పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం. ఇవాళ మనం దక్షిణ అమెరికాలో బొగోటాలో ఉన్నాం. మాన్సెరెట్ అనే కొండ ఎక్కబోతున్నాం. మాన్సెరెట్కి వచ్చాము. భలే ఉంది చూడండి, మొత్తం క్లౌడీగా. టాప్ ఆఫ్ మాన్సెరెట్. చెట్లు చాలా బాగున్నాయి కదా. మాన్సెరెట్కి వెళ్తుంది. ఇది మాన్సెరెట్ ఎంట్రన్స్ హిల్కి. ఇక్కడ బాగా లైన్ ఉంది. లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఒక అరగంట పట్టింది లోపలికి వెళ్ళటానికి. ఇక్కడ ఈ ఫోటో చూడండి. ఇతను జాన్ రూజ్ అనే అతను. బొగోటాలో 2 హిల్స్ ఉన్నాయి. ఆ హిల్స్ మధ్యలో రోప్ వేసుకుని క్రాస్ చేశాడు. 1.5 కిలోమీటర్స్ 2023లో క్రాస్ చేశాడంట రికార్డ్ కోసం. చూడండి ఎంత కష్టమో ఊహించగలరా. 1895లో అతను క్రాస్ చేశాడు ఫస్ట్. తర్వాత 130 సంవత్సరాల తర్వాత ఇంకోటి క్రాస్ చేశారనమాట. అలా మాన్సెరెట్కి ఎక్కబోతున్నాం. ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. భలే ఉంది అసలు. దారంతా ఎంత గ్రీనరీ చూడండి, ఏదో ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఉంది. కేబుల్ కార్కి పైకి వెళ్తున్నాం ఆండియన్ ఫారెస్ట్లో నుంచి. కింద ఇంకో వే కూడా ఉంది, ఫినిక్యులర్ అని. అది మౌంటైన్స్ మధ్యలో నుంచి వెళ్తుంది. సో ఇవాళ మేము కేబుల్ కార్ చూస్ చేసుకున్నాం. ఆ ఫినిక్యులర్ చూడండి, కింద రూట్ కనిపిస్తుంది. మధ్యలో మౌంటైన్లో టన్నెల్ కూడా వేసారు దానికి. దాంట్లో నుంచి వెళ్తుంది అనమాట. అక్కడ 2 క్రాస్ అవుతున్నాయి చూసారా. సైడ్స్ 2 స్విచ్ అయ్యి వెళ్తున్నాయి అనమాట. అది ఫినిక్యులర్. మాన్సెరెట్లో పైకి వెళ్తున్నాం కేబుల్ కార్కి. ఓ భలే ఉంది, మొత్తం క్లౌడ్స్లో వ్యూ. మొత్తం చూడండి, సన్సెట్ అవుతుంది అక్కడ. వెల్కమ్ టు మాన్సెరెట్. 10,000 feet పైన సిటీ సెంటర్ ఆఫ్ బొగోటా నుంచి. చాలా ఎక్కువే అమ్మా. అది ఫ్లైట్లో ఉన్నట్టుంది కదా ఇవా. అవును, ఫ్లైట్లో ఇంక్రెడిబుల్గా ఉందంట ఇవా అంటుంది. ఆ మౌంటైన్ నాన్న ఆ రాత్రి ఉంది, రోజు చూస్తాము నాన్న. ఎలా ఉంది ఇవా? చాలా బాగుంది. మాన్సెరెట్కి వచ్చాము. భలే ఉంది చూడండి, మొత్తం క్లౌడీగా. వ్యూ చాలా బాగుంది కదా. బొగోటా సిటీ ఎంత పెద్ద అనిపిస్తుంది చూడటానికి. సన్సెట్ టైం మొత్తం క్లౌడ్స్లో దాగుంది. మబ్బుల్లో సూర్యుడు చాలా అందంగా ఉంది. మాన్సెరెట్ అనే కొండ చాలా శతాబ్దాలుగా పవిత్రమైనది అనమాట. ఇక్కడ స్పానిష్ వాళ్ళు రాకముందు ముజికా అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఈ కొండ పవిత్రమైనది. స్పానిష్ వాళ్ళు వచ్చి అక్కడ దాన్ని పడగొట్టేసి చర్చ్ కట్టారు 16వ శతాబ్దంలో. అప్పటి నుంచి ఇది పిలిగ్రిమేజ్ సైట్గా క్రిస్టియన్స్ భావిస్తారు అనమాట. ఇది కింద నుంచి పైకి ఎక్కితే చాలా పుణ్యం అని వాళ్ళు చాలామంది ఎక్కుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. బొగోటా టాప్ ఆఫ్ మాన్సెరెట్. బొగోటా సైను ఊరికే అంటారా. భలే ఉంది కదా. మాన్సెరెట్ చర్చ్కి వచ్చాము. క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు ఇక్కడ. క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగున్నాయి కదా. సిటీ మొత్తం మబ్బులతో కమ్మేసింది. అది చూడండి. క్రిస్మస్ ట్రీ చూసారా ఎంత బాగుందో. పైన జెల్లో స్టార్ బిలో ఉంది. చాలా పెద్ద బ్యూటిఫుల్ దా. చిన్న లైట్స్ ట్రై చేస్తున్నారు. వావ్, జూమ్లు వస్తాయి. వావ్, ఎల్లో ఆరెంజ్ లైట్స్ వస్తున్నాయి. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎక్స్ప్లోర్ చేద్దాం అంతే. వావ్.
ఈ పైకి రావడానికి 3 దారులు. నడుస్తూ రావచ్చు, ఫినిక్లలో రావచ్చు, లేకపోతే ట్రిపుల్ తాడు మీద రావచ్చు. మేము కేబుల్ కార్ ఎక్కి వచ్చాము ఇవాళ. చాలా బాగుంది కేబుల్ కార్లో. భలే ఉంది, తిన్నంత చెట్టులతో అంత భలే ఉంది అసలు. అసలు లిటరేషన్స్ చర్చిలో దేవుడికి పాడుతున్నారు, వాళ్ళ దేవుడికి ఫుల్ సౌండ్ పెట్టి పాడుతున్నారు. అది చాలా బాగుంది. అంతా చూడటానికి చర్చ్ అంతా డెకరేషన్స్తోనే నింపేశారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ చూసారా, హోమ్లెస్ జీసస్ అంట స్టాచ్యూ పెట్టారు. దాని అర్థం ఏంటంటే జీసస్ కూడా ఒకప్పుడు హోమ్లెస్సే. సో చర్చికి అందరూ స్వాగతం అని పెట్టారు అనమాట. అతని వూండ్స్ ఒకటి కనిపిస్తే మొత్తం కవర్ చేసి పెట్టారు. చాలా బాగుంది కదా చూడటానికి. చర్చిలోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చర్చ్లో సర్వీస్ జరుగుతుంది ఇవాళ. క్లౌడ్స్ చూడండి ఎలా వచ్చేసింది. మొత్తం సన్సెట్ అయిపోయింది. మొత్తం క్లౌడ్స్లో కనిపిస్తుందో లేదా కెమెరాలో. డెకరేషన్ చాలా బాగా చేశారు. మొత్తం పైనంతా మబ్బులు, పొగలాగా వస్తుంది. మంచి కంట్రీస్లో ఉండాలి. లైటింగ్ చాలా బాగుంది, భలే పెట్టారు. కింద నుంచి కనిపిస్తుంది, ఇంకా భలే ఉంది కింద నుంచి కూడా. ఇవా ఎక్కి ఎక్కి అలసిపోయి టైడ్ అయిపోయింది. చెట్లు చాలా బాగున్నాయి కదా. బొగోటా నగరం చూసారా ఎంత విశాలంగా ఉందో. లైట్లతో దగదగా మెరిసిపోతుంది కొండ మీద నుంచి వస్తుంటే. ఇది ప్రపంచంలోనే 3వ హైయెస్ట్ క్యాపిటల్ అంట. ఫస్ట్ది లాపాజ్ బొలీవియాలో, తర్వాతది క్వీటో ఈక్వడార్లో, 3వది ఇది 2,500 అడుగుల ఎత్తులో ఉంది. దీన్ని ఫ్రిజ్ ఆఫ్ కొలంబియా అంటారు, ఎందుకంటే సంవత్సరం అంతా చల్లగానే ఉంటుంది ఇక్కడ. భలే పెట్టాడు కదా బ్లూ మొత్తం. ఇవా ఫుల్ ఎగ్జైట్ అయింది, భలే ఉంది అసలు టన్లో. మబ్బులంతా క్లియర్ అయిపోయినాయి, పైన చాలా బాగుంది కదా. మార్కెట్ రెస్టారెంట్స్ ఉన్నాయి లోపల, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామనండి. చుట్టూ చూసారా చాలా సోనీ షాప్స్ ఉన్నాయి, ఎందుకంటే టూరిస్టులు వచ్చిన వాళ్ళంతా బొగోటా ఇది మాత్రం వస్తారు మాన్సెట్స్ కంపల్సరీగా. సో వాళ్ళ కోసం అనమాట. ఎక్కడ చూసినా ఒకేలాగా ఉంటున్నాయి ఇవన్నీ, కొన్ని స్పెషాలిటీ ఉంటాయి. కానీ నీట్గా పెట్టారు, మొత్తం చాలా నీట్గా పెట్టారు.
ఇక్కడ కూడా బార్గెన్ ఉంటుంది మన ఇండియా లాగా. ఇక్కడ ఫుడ్ చూడండి, రెస్టారెంట్స్లో రకరకాల ఫుడ్లు అన్ని బొగ్గుల మీద కాలుస్తున్నారు. ఎక్కువ బార్బిక్యూ, ఎక్కువ చికెను, బీఫ్, మటన్ అమ్ముతారు. కోడి అయితే మొత్తం అలా పెట్టేసి కట్ చేసి వేడి పాటలు అమ్ముతారు అనమాట. ఇది చూడండి పొటాటోలు ఎలా పెట్టారు. పైనేమో అరెప్పాలు అక్కడ పక్కన ఫ్రై చేస్తున్నారు. వీళ్ళ ఫుడ్ అనమాట ఇది. మన రోటీ లాగా ఇక్కడ అందరూ అరెప్పాలు తింటూ ఉంటారు. ఇక్కడ చూసారా పూరీలాగా పెద్ద పెద్ద ఫ్రై చేసేసి ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు అనమాట. దాని మీద పంచదార వేసి ఇస్తున్నారు. ఇదిగోండి ఫుడ్ అంతా లోపల ఏముంటాయో మొత్తం డిస్ప్లే పెట్టారు. కండలు, గుడ్లు, వీళ్ళ సూపు, సాసేజ్లు మొత్తం ముందు చూపించి ఏది కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అవి ప్లేట్ అనమాట అలా ఇస్తారు. ఇదిగోండి అరేపాలు మధ్యలో చీజ్ కానీ లేకపోతే చికెన్ రకరకాలవి పెట్టిస్తూ ఉంటారు. ఇక్కడేమో ఆర్గాన్స్ అమ్ముతున్నారు. చాలా వింతగా ఉన్నాయి చూడటానికి అయితే అంత అందంగా లేవు, కాకపోతే తినడానికి బాగుంటాయి అంట. మేము ఇక్కడ ట్రై చేయలేదు. ప్రతి రెస్టారెంట్ వాళ్ళు ఏం పెడతారో బయట పెట్టేశారు అక్కడ. ఇది ఇంకా డెకరేట్ చేశారు మొత్తం. ఇదేమో ఇంకొక ఎంట్రన్స్ మాన్స్టర్కి నడుచుకుంటూ వస్తే ఇక్కడ విషింగ్ వెల్ అనమాట. దాంట్లో అందరు కాయిన్లు వేసి కోరుకుంటున్నారు. అయిపోయిన ట్రిప్, మళ్ళీ కేబుల్ కార్ కోసం వెయిట్ చేస్తున్నాం కిందకి వెళ్ళటానికి. సిటీ చూడండి ఇక్కడ నుంచి భలే ఉంది. జనాలు బాగున్నారు. కాకపోతే మాకు ఇవాన్ ఉన్నాడని వేరే క్యూలు పంపించారు అనమాట. సో ముందుకు వచ్చేసాం హాయిగా పిల్లలతో. ఇదొక అడ్వాంటేజ్. బై మాన్సరేట్. అదిగోండి దిగుతుంటే సిటీ వ్యూ మళ్ళీ కనిపిస్తూ ఉందన్నమాట. ఈవాకి పైనుంచే నచ్చిందంట, కానీ కింద నుంచి దిగుతుంటే కూడా చాలా బాగుంది వ్యూ. జనాలు చూసారా పైకి వెళ్ళడానికి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎంత క్యూ ఉందో. మేము ఇందాక వెళ్ళినప్పుడు 15 నిమిషాలు పట్టింది, ఇప్పుడు దగ్గర 30 గంట పడుతుందంట పైకి వెళ్ళడానికి. అదిగోండి పైన మాన్సెట్ కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ చూసారా కండలు, పక్కన చీకులు అన్నీ అమ్ముతున్నారు. రకరకాల మీట్లు పెట్టేసి అవి కూడా బార్బిక్యూ చేసేస్తారు అనమాట బొగ్గుల మీద. కండనేమో బటర్ కాల్చేసి బటర్ రాసి దాని మీద ఉప్పు కారం వేసి ఇస్తున్నారు. మేము ఒక కండ ఆర్డర్ చేసాం. చాలా బాగుంది కండ. తీసుకుని ఒకటి తిన్నాం, తర్వాత రెండోది కూడా తింటున్నాం అనమాట. వీడియో చూసేందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.